నీ లైఫ్ ఎట్లుంది తేజ ఆఫ్టర్ బిగ్ బాస్? సో హ్యాపీ అన్న. బిగ్ బాస్ తర్వాత కాదు, బిగ్ బాస్ దాకా వెళ్ళినందుకు హ్యాపీ, రెండోసారి వెళ్ళినందుకు హ్యాపీ. కానీ నేనైతే తేజ అనేవాడు జాబ్ చేసుకుంటూ అట్టే ఉంటాడు అనుకున్నానులే. కానీ నాకు ఫస్ట్ రాబడినప్పుడు ఫస్ట్ అభియాన్తో చెప్పింది. సీజన్ 7 తర్వాత అన్న చెప్పినా కదా 7 మూవీస్ చేశాను అన్న. వెరీ గుడ్. దాని తర్వాత మళ్ళీ సీజన్ 8 అస్సలు అనుకోలే. ఎవరికన్నా వచ్చేది బ్యాక్ టు బ్యాక్ సీజన్స్. నాకు ఏదన్నా ఒక మంచి గొప్ప ఆపర్చునిటీ లైఫ్లో అబ్బా ఇదిరా అని ఏ మూమెంట్ వచ్చినా అభియాన్తో షేర్ చేసుకుంటా. సీజన్ 8 కూడా అన్నతో చెప్పా. కానీ మాకు చాలా హ్యాపీగా అనిపించింది తేజ, చాలా గర్వంగా కూడా అనిపించింది ఒక స్టేజ్లో నీ మదర్ కోసం ఫీల్ అవ్వడం అని చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్న నా లైఫ్లో అభియాన్న పరిచయం అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అది నేను తినేటప్పుడు చెబుతున్నాను, తినేటప్పుడు ఎప్పుడు అవుతాను, నాకు తిండి పెట్టి నడిపిస్తున్నాను నన్ను. ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను అభియాన్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్న. మీలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలన్నా, ఎందుకు అంటే మీలాంటి వాళ్ళు సక్సెస్ అయితే మాలాంటి వాళ్ళు చాలా ఓపెన్గా చెబుతున్నామండి. చాలా కొత్త వాళ్ళు, కొత్త నీరు ఇండస్ట్రీకి రావాలంటే అన్న లాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి. అయితే నాది కొత్తదే, ఆయన పాతదే. యూత్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. యూత్ అన్నప్పుడు నన్ను అడగాలి, ఇంకోళ్ళు అడుగుతారు. సింపుల్ క్వశ్చన్ అన్న. బెడ్, క్రికెట్ ఈ రెండింటి దగ్గర కామన్ గా యూజ్ చేసే 3 words. అవుట్ అవుట్. నేను మరి అంత యూత్ కాదు, నాకు రాలేదు. బెడ్ లో షిఫ్ట్ ఏంటన్నా అంటే అది స్వాతి థింక్ చేస్తుంది ఇంకేముండొచ్చు. చాలా చాలా ఆన్సర్లు వచ్చినాయి. వచ్చినాయి బట్ ఐ కాంట్ సే. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్. బ్యాటింగ్ బ్యాటింగ్ అని చెప్పాడు ఒకటి బ్యాటింగ్. ఓ అనవసరం వెళ్ళాడు కానీ 3 వికెట్లు. ఫుడ్ కన్నావు కదా, బెడ్ ఫుడ్ కామన్ యూజ్ చేసే వర్డ్స్. మొహం పడుతున్నారు కాబట్టి ఒకటి ఇస్తా నేను. ఇంకొంచెం పెట్టవా, ఇంకొంచెం పెట్టవా. కూడా ఇలా కడుపు నిండిపోయింది అన్నతో కడుపు నిండిపోయింది, బాగా పోయి కడుపు నిండిపోయింది అన్న. ఓరే నీ దుంపదేగా మీరెక్కడ తగలడ్డారా? ఇంతకు ముందు వచ్చి కూర్చున్నాక ఈ గడ్డమైన ఎవరు అని అడిగింది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అయ్యో నీకు మటన్ ముక్కలేదా? వద్దు, నేను ఆల్రెడీ తిన్నా కదా. అవసరం లేదు, ఇది తీసుకుని తెప్పి నాకు ఇంకోటి తెప్పినా. తినిపి నువ్వు లేకపోతే చేత్తో నవ్విందే పిల్ల పైనుంచి జారి పడ్డ చందమామ ముఖ్యమా. బట్ నాకు మన వాళ్ళ ముందు అడగాలనిపించి అడుగుతున్నాను. జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్ పొజిషన్లో మంచిగానే చేస్తూ వేరే ప్రాజెక్ట్స్ వర్కౌట్ చేస్తూ కూడా జాబ్ని వదలకుండా ఎందుకు కంటిన్యూ చేశారు? డెవిల్స్ చైర్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ప్రతి మనిషి లైఫ్లో మనకున్న బలహీన క్షణాలని అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ నెగిటివ్ ఎనర్జీ మనని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తుంది, మనం డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. చాలామందికి సినిమా చూసిన తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగిన అలాంటి వీక్ మూమెంట్స్ డెఫినెట్గా గుర్తొస్తాయి. ఆ టైంలో వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా అన్నీ గుర్తొస్తాయి. ఫైనల్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ అమ్మాయి నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ అడిగితే ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇది స్వీట్ బాగుంది, ఈ స్వీట్ చాలా బాగుంది చెప్తున్నా కదా. ఈ వీటి పంపించి ఎడిట్లో కట్ చేసి మొత్తం నీకే ఎత్తాయి. అప్పుడు రిజెక్ట్ చేస్తారు. ఎందుకులే వేసేసాడు, బాగా వేసేసాడు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు టేస్టీ తేజ. బాగున్నారా? కంటిన్యూ అప్పటి నుంచి ఇలా ముగ్గురు ఎక్స్పీరియన్సే, బట్ డిఫరెంట్. నాకు ఈ వీడియో చాలా స్పెషల్ అన్న. సీరియస్లీ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకు చేస్తున్నాం ఏంటనేది తీసి పక్కన పెట్టయితే మీతో చేస్తున్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ తేజ. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ ఇలా కలిసి నాకు వీడియో చేస్తున్నారు కన్నా ఒక గంట సేపు మీతో కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు కదా అనేదాన్ని నాకు ఇంకా హ్యాపీగా ఉంది. దాంతోపాటు నాకు కలిసి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ సరదాగా ముందు పెట్టేసుకొని హ్యాపీగా తినుకుంటూ మాట్లాడదాం. బట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనాలకు ఒక విషయం. అభి అన్న హీరోగా ఒక మూవీ చేశారు. ఈరోజు రిలీజ్ అవుతుంది ద డెవిల్స్ చైర్. అండ్ అన్న హీరో, స్వాతి గారి హీరోయిన్. ఈ అమ్మాయిని గుర్తుంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చింది, కట్టేస్తా పక్కన. ఆవిడే
అండ్ మా నవీన్ అన్న బిగ్ బాస్ వేడి కదా 4వ వీడియో అన్నతో నేను చేయడం. అవునా? అసలు బిగ్ బాస్ వాళ్ళు కూడా వెళ్ళారన్న. ఈయన ఎందుకు చేసుకుంటున్నావు మరి? ప్రతి ఎవరో గెస్ట్ వస్తున్నారు అనుకోకుండా ఆయన వస్తున్నాడు కూర్చోబెట్టేస్తున్నా. బయట వెయిట్ చేస్తున్నట్టు వీడియో. ఫ్యాక్ట్ ఏంటంటే కరెక్ట్ లంచ్ టైం అవుతుంది, నేను గచ్చిపోయి ఉంటే ఫోన్ కొడతా, అంటే తేజ ఎక్కడ ఉన్నాను ఇక్కడ వీడియోలు ఉన్నాయంటే ఒక్క నిమిషం అని చెప్పి వచ్చేస్తున్నా, ఇరుక్కుపోయి భోజనం చేసి సార్ ఎటు ఖాళీగా ఉన్నావు రా అన్న అని చెప్పి కూర్చొని సార్. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఈరోజు చెన్నపట్నంలో ఉన్నా. ఇక్కడ మనకి ఆంధ్రతో పాటు తమిళనాడు డిషెస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఉన్నాం కదరా. చెన్నపట్నం రెస్టారెంట్ లో కర్ణాటక అండ్ చెన్నైకి మధురైకి సంబంధించిన డిషెస్ కూడా ఉన్నాయి. అవి కూడా తెప్పిస్తున్నా. ఈ లోపల మన మిరియాల చారు. నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గొంతు బాగాలేదు నాకు. అన్న నాది కూడా టోన్ బాగాలేదండి. నేను అడగలేదు ఎవరు ఆగు. కానీ నాకు కూడా హ్యాపీ అయిందండి అన్న. ఆఫ్టర్ జబర్దస్త్ లాంగ్ టైం మళ్ళీ మన టీం ముగ్గురం ఒక దగ్గర కూర్చొని చేస్తున్నాం. అది కూడా రీయూనియన్ అవుతున్నాం. ఎక్స్ట్రా ఏంటంటే అమ్మాయి హీరోని కలిసింది, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి ఆమె జబర్దస్త్ కరే పిక్చర్. అమ్మా భీమవరం కూడ రోజు తింటావా? భయపడకు, తింటానంటే పెడతా, లేదంటే లైట్లే పక్కన పెట్టాను. ఆయనే తింటాడు. కావాలంటే నీ ప్లేట్లో పెడతాడు, లేదంటే కడుపులో పెడతాడు. పెద్దనా భీమవరం కోడి వేపుడు. కోళ్ళు తినదంటారు కదరా. నేను అనుకున్నాలే కానీ సరే ప్లేట్ చూసి టెంప్ట్ అయిపోయాడు. మటన్ పెట్టి మటన్ సర్వ్ చేయండి. అది చూస్తుంటే మటన్ గీ వస్తుందా? తినేసే. నీకు ఎప్పుడైనా ఎక్కువ బాయిల్ చేస్తే ప్రాబ్లం లేదన్నారు కదా, కానీ అని అంటారు. బట్ నీ ఇష్టం, మళ్ళీ నన్ను అడక్కు. ఈ నూనెలో తీసిరు కదా ఎట్లా బయలుదేరినట్టు ఉంది. నీకు తినబుద్ధి అయితే తినవయ్యా. మళ్ళీ దానికి అన్న బాయిలర్ కూడా నేను బయలు చేయొచ్చానా? ఆల్రెడీ బాయిల్ ఉంది కదా. ఎవరురా నువ్వు? నాకు తెలియదు ఆయన వచ్చేట్టు పొద్దున ఫోన్ చేసేదాకా. అసలు ఇప్పుడు చెప్తా నాకు అబ్బాయి క్యామెరా పక్కన చెప్పుకొని ఎందుకు వచ్చో చెప్తాను. ఉన్నాను సార్ జ్ఞానం చేయండి. తేజ ప్రాన్స్ డెవిల్ చైర్ సినిమాలో అన్న నాకు ఒక 4.5 lakhs బ్యాలెన్స్ ఉన్నాడు అనమాట. సినిమాలో ఆ 4.5 lakhs కోసం వచ్చాను యాక్చువల్గా. ఈ రకం చూసుకుంటే మనం ఎంత బ్యాలెన్స్ ఉందా? స్వాతి డైటింగ్ ఈరోజు అంతా క్లోజా? ఇవన్నీ చూసి ఇంకా క్లోజ్. ఒక రోజు ఆమె చూడు ఎప్పుడు చూసినా ఇంత డైటింగ్ ఇంత తింటూ ఉంటుంది షూట్లో కూడా. ఒకటే ఫైనల్లీ చెన్నపట్నంలో ఉన్న ఆల్ నాన్ వెజ్ వెరైటీస్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. దీనికన్నా ముందు అభి అన్న యాక్చువల్గా నా దగ్గర నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు, చాలామంది జనాల్లో ఉన్న క్వశ్చన్ నేను అడుగుతున్న క్వశ్చన్ వల్ల. ఓకే. మీరు కనపడుతూ చాలా రోజులు అవుతుంది, అభి అనేవాడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న చాలామందికి వచ్చింది. రీసెంట్ ఇంటర్వ్యూస్ కూడా చాలామంది అడిగారు. అవును. రెగ్యులర్గా కనపడుతూ ఉండే అదిరే అభి ఈ మధ్య కనపడతలేదు, అభి గారు ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్ అన్న. నాకు తెలుసు అన్న మీరు మూవీ చేస్తున్నారు, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు ఒకసారి మన వాళ్ళకి. సో నేను ఒక మూవీ యాక్ట్ చేస్తున్నాను, ద డెవిల్స్ చైర్ అని. ఆ మూవీ ఈరోజు రిలీజ్. అలాగే ఇంకొక మూవీ డైరెక్షన్ చేస్తున్నాను, దాని పేరు చిరంజీవ. త్వరలో ఆహాలో రాబోతుంది. రాజ్ హీరో. అందులో మా టేస్టీ తేజ ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అలాగే గడ్డం నవీన్ కూడా బలవంతంగా ఇరుక్కున్నాడు సినిమాలో. సో అందుకే గ్యాప్ వచ్చింది. అంటే టీవీలో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా కామెడీ షోస్, ఇవన్నీ జబర్దస్త్ కానీ వేరేవన్నీ. కొంచెం గ్యాప్ ఇచ్చి సినిమాలోకి కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలని సినిమాలు చేస్తాం. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చి ఉంటుంది అందరికి, నాకు తెలిసి వచ్చేసింది. మళ్ళీ ఆ చిరంజీవి మూవీ అప్పుడు కూడా ఒక పక్కన అభియాన్ని ఒక పక్కన రాజ్ గారిని తీసుకొని చేద్దాం వీడియో. రాజ్ గారితో 4 చేసి ఆయన చేస్తుంటే సినిమా వస్తానే ఉన్నాడు అన్న. అవునా? స్వాతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022లోనో 2021లో చేసిన ఈవెంట్తో వీడియో రెస్టారెంట్ ప్రమోషన్కి ఈవిడతో ఫుడ్ ప్రమోషన్ అనమాట. ఓకే. మేడం గారు ఇంకో పక్కన ఈవిడ అప్పుడు కూడా తిన్నదా? డైటింగ్ లోనే అప్పుడు నేను బాగానే ఉన్నా కదా. మంచి గట్టిగా తింటారని అప్పుడే తెలిసింది. అప్పుడు తెలిసిందా? అందుకే కోల్డ్ అని మాయమైపోయినాయి అప్పుడు అన్ని. ఆ వీడియో చేసే వెంటనే పాండమిక్ అయిపోయింది కదా, క్వారంటైన్. మీ వీడియో రిలీజ్ అయింది, క్వారంటైన్ స్టార్ట్ అయిపోయింది. లేదు అవునా? 21 అంటే అప్పటికి అయిపోయింది. వచ్చా క్వారంటైన్ అయిపోయిన తర్వాత ఆమెకు స్టార్ట్ అయింది ఏమన్నా క్వారంటైన్. బేసిక్ అమ్మాయి సో యాక్టివ్ అన్న. అవును. నీకు సెట్లు ఎట్లుండేదన్న? సెట్లో కూడా చాలా, అంటే అమ్మాయి పని ఆమె చేసుకునేది, షూట్ అప్పుడు బాగా చేసేది. ఇప్పుడే నవీన్ చూసాడు సినిమా, నిజంగా చాలా బాగా చేసింది. సూపర్, చాలా ఎనర్జీ సినిమా మొత్తం లాగానే. అంటే మనం ఆల్రెడీ ఎనర్జీనా మన అందుకే అప్పటి నుంచి అటు కూర్చుంటా అంటున్నాడు. ఎనర్జీ
ఆమె రోజు ఫ్లైట్లో పోయి ఫ్లైట్లో వచ్చి తకాసిపోయింది కదా. ఈ రోజు మీరు కాయించిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళొచ్చారు మీ ఫ్లైట్లో? ఎయిర్ హోస్టెస్. సినిమాలోనా? కానీ వచ్చిన ప్రస్తుతం అన్ననే కాఫీ పెట్టిస్తున్నాడు సినిమా మొత్తంలో. అన్న నాకు కూడా నువ్వు కాఫీ అన్న ఇందులో చేతి కాఫీ తాగాలని ఉందన్న. కాఫీ పెడితే అప్పుడు కాఫీ అన్నారు దాన్ని. అవునా? ఎందుకంటే నాకు రాదు కాఫీ పెట్టడం, నేను ఓన్లీ సినిమా వరకే. అన్న క్యారెక్టర్ అన్న దీంట్లో? నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, సాఫ్ట్వేర్ చేసే ఎంప్లాయీని. కాకపోతే నేను ఒక ఫ్రాడ్ చేస్తాను అన్నట్టు సినిమాలో. సో నెగిటివ్ టచ్ ఉన్న హీరో క్యారెక్టర్. అలా అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది సినిమాలో. తను ఎయిర్ హోస్టెస్, నేను సాఫ్ట్వేర్. మేమిద్దరం కలిసి లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాము. అక్కడి నుంచి ఒక అత్యవసరమైన పరిస్థితులు, అంటే నాకున్న ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో నేను ఎలా దారి తప్పుతాను, తర్వాత ఏమేమి జరుగుతుంది అనేది సినిమా. అన్న డెవిల్ చైర్ ఇది ఎందుకంటే దెయ్యంకి సంబంధించిన సంథింగ్ ఏదో అని నాకు ఫీల్ వస్తుంది. అవును. నేను ఓన్లీ టీజర్ అది చూసిన బట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇది ఏమన్నా ఐ మీన్ హారర్ సబ్జెక్టా లేకపోతే హారర్? డెవిల్ చైర్ అనేసరికి హారర్ అంటే హారర్ కంప్లీట్గా హారర్ అని చెప్పలేము, బట్ ఒక దయ్యానికి సంబంధించిన ఒక చైర్, దాని అది ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో జరిగే మార్పులు ఏంటి. ఓకే. సో అప్పుడు అంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్న లైఫ్ మొత్తం ఎలా మారిపోతుంది, ఆ చైర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది సినిమాలో ఉంటుంది. సో చాలా కొన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా లైఫ్లో అందరికీ కొన్ని అలాంటివి వస్తూ ఉంటాయి. ఒకసారి మనకు ఏం తోచని స్థితిలో ఈ పని చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు అన్ని పనులు చేయడానికి రెడీ అయిపోతాం మూఢనమ్మకాలతో. అవునవును. సో అలాంటి సినిమా అన్నట్టు, అలాంటి కాన్సెప్ట్. నాకు సినిమా చూసాను కదా, నిజంగా ఈ మధ్యకాలంలో కొన్ని ఓటీటీ సినిమా చూస్తున్నాం. మలయాళం సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. తెలుగు సినిమా ఇది, తెలుగు సినిమా. అండ్ నువ్వు సినిమా చూసినంత చెప్పు కూడా ప్రామిస్ చెప్తున్నావు తేజ, మన సినిమా అని కాదు, ఒక్క నిమిషం కూడా నీకు బోర్ కొట్టలేదు, లాగ్ లేదు. అట్ట అయిపోతుంది. ఎట్లా అయిపోయిందని నాకు తెలియలేదు, అంత ఫాస్ట్గా అయిపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే సర్రని అయిపోయిందిరా, అంత బాగుంది. మంచిగా తీసిండు డైరెక్టర్ మన గంగాధర్ అద్వైత. తీసాడు. అంతకుముందు నేను ఎదురు చెప్పి మాట్లాడింది సురభి 70mm అని చెప్పి అంతకుముందు ఒక సినిమా చేశాడు. కానీ అఫ్కోర్స్ అది 35mm రిలీజ్ చేద్దాం. తేజ అన్న చెప్పండి. ఇన్ని సంవత్సరాలు నాకు ఎందుకో 2025 అన్నదే అనిపిస్తుంది. ఏనా అంటే క్యాలెండర్ కొనుక్కున్నాను. ఒకటి హీరో, ఒక డైరెక్షన్. నేను డైరెక్షన్ చేసి చిరంజీవి చూసా, డబ్బింగ్ ఎప్పుడైనా మస్తు నవ్వుకున్నాను. అది ఫుల్ ఎంటర్టైనర్. ఫుల్ నీకు ఎంటర్టైన్మెంట్. తెలుసుగా, తేజకు తెలుసు, తేజ డైలాగ్స్ కూడా ఉంటాయి. నా డైలాగ్స్ ఐ మీన్ స్టోరీ చెబుతుంటారప్పుడు చాలా బాగుంది, నాకే అనిపించింది. అండ్ నన్ను నేను ఇంకోటి చెప్పాలన్నా, బేసిక్గా ఏది టీవీ స్క్రీన్కి పరిచయం చేసింది అన్నే, మళ్ళీ ఓటీటీకి పరిచయం చేస్తాను అన్న చేసి నెక్స్ట్ సినిమాలో కూడా దాంట్లో కూడా అన్ని ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓటీటీకి కూడా అన్ని ఇంట్రడక్షన్ ఇచ్చింది చిరంజీవి వాళ్ళు. కోఇన్సిడెన్స్ కదనా? నేను ఎప్పుడు చేశాను, ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు 2-3 కమిటీ అయ్యాను. అవునా? బట్ ఫస్ట్ అయితే మీదే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బిగ్ బాస్కి వెళ్ళే ముందు చేసేసి నైస్. వెళ్ళిపోయాను. ఏం లేదు, అలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. నన్ను ఒకే పని మీద ఉన్న స్వాతి గారితో ఒక నిమిషం మాట్లాడు. ఆమె డైటింగ్ అని చెప్పి ఈరోజు దొరికింది, కుమ్మేస్తుంది. అది నన్ను వాటర్ వా ఉన్నాను. థ్యాంక్ యూ. ముసలోళ్ళ దగ్గర తీసుకోవట్లేదు ఆయన. స్వాతి గారు చెప్పండి. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు. ఈ మూవీలో క్యారెక్టర్ ఎయిర్ హోస్టెస్ అని చెప్పారు. అండ్ అభియాన్తో వర్కింగ్ చేసేప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓకే, స్టార్టింగ్లో అయితే ఇట్లా జరుగుతుంది కదా, మీరు మూవీ స్టార్ట్ అయ్యే ముందు కలుస్తారు, అట్లీస్ట్ డిస్కషన్ జరుగుతుంది, అట్లా ఏమీ జరగలేదు. సో ఎట్లా అంటే ఆ కెమిస్ట్రీ క్రియేట్ చేయడం, బికాస్ స్టార్టింగ్లో ఇట్లా అయింది. ఫస్ట్ షెడ్యూల్స్లో అంత రొమాంటిక్ సీన్స్ ఏం లేవు, ఆ పాట కూడా అట్ ది ఎండ్ జరిగింది. సో దానివల్ల ఏమైంది అంటే వీ గాట్ సమ్ టైమ్ టు నో ఈచ్ అదర్. స్టార్టింగ్లో మీరు సీన్స్ చూస్తే ఇవి అన్నీ కొంచెం ఆర్గ్యుమెంట్ సీన్స్ ఉంటాయి, అండ్ దెన్ నాట్ రొమాంటిక్. సో కెమిస్ట్రీ థ్యాంక్ఫుల్లీ అప్పుడు ఏమీ సీన్స్ రాలేదు. బట్ దెన్ విత్ హిమ్ వర్కింగ్ ఈజ్ లైక్ స్మూత్లీ, యూనో, ఏం యాటిట్యూడ్ లేదు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ హంబల్. అంటే మీరు ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడుతున్నారు, యూ మెట్ మీ, మీరు నాకు 3-4 years ముందు కలిసారు, వీ వర్క్ లైక్ వీ డిడ్ వీడియో టుగెదర్. సో అప్పటికి ఇప్పటికి మీరు ఎట్లా ఏం డిఫరెన్స్ లేదు, యూ ఆర్ లైక్ దాట్ ఓన్లీ. బిగ్ బాస్ వెళ్ళారు వచ్చారు అంత ఏం లేదు కదా, అంటే యు నో దట్. సో ఇన్ ద సేమ్ వే హీ ఈజ్ ఆల్సో వెరీ
లైక్ జెన్యున్ పర్సన్. చాలా నేను యాక్టింగ్లో ఐ థింక్ ఇంకా నేను నేర్చుకున్నాను దట్ ఎట్లా పేషెంట్గా ఎట్లా ఉండాలి. బికాస్ సెట్లో యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మీ కండిషన్స్ ఎగ్జాక్ట్లీ ఉండదు. ఇప్పుడు ఈ షెడ్యూల్కి ప్రిపరేషన్ చేసినా కొంచెం ఇటు అవ్వచ్చు రైట్. బట్ బీయింగ్ అ సీనియర్ యాక్టర్ హీ హ్యాస్ నో యాటిట్యూడ్ నథింగ్. హీ వాజ్ వెరీ కామ్. నాకు కూడా కామ్గా యూనో ఓకే సార్ ఇట్లా ఈ సీన్ ఎట్లా చేద్దాం, నువ్వు కొంచెం ఇటు ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని. సో ఐ కైండ్ ఆఫ్ లర్న్. నెక్స్ట్ డెవలప్ నుంచి చెబుతారు, మేము అందరం అక్కడి నుంచి వచ్చారని. మీరు ఇంకా బెటర్ అండర్స్టాండ్ చేస్తారు కదా. సో యా, నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది కూడా అన్న దాంట్లోనే స్టార్ట్ అయ్యి జర్నీ స్టార్ట్ అయింది. ఐ ఆల్సో లర్న్ సో మెనీ థింగ్స్. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యూ. నాకు కూడా ఈ వీడియోలో తినడం ఆపర్చునిటీ ఇచ్చింది మీరే. బిజినెస్ గా తింటూ ఉంటాం. వాటర్ అన్న లేదు ఏంటి వరుస పెట్టి అందరికి దగ్గులు వస్తున్నాయి అన్నా? దగ్గర అన్నీ బా అన్నా ఇదిగోండి, నేను ఆ భీమవరం గీ రోస్ట్ తిన్నాను, అది కొంచెం స్పైసీగా అనిపించింది. స్పైసీగా ఉంది, బాగుంది. అలాంటి స్పైసీ క్యారెక్టర్ ఏముంటుంది అన్న మీ మూవీలో? అమ్మాయి స్పైసీ కాదు యాక్చువల్గా. లంచ్ చేసేసి వెళ్ళిపోవడం ఫస్ట్ షోకి. మార్నింగ్ అంటే మేము ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేసాం. ఆ సాంగ్ చాలా మంచి సాంగ్, అది బాగా వచ్చింది. చూసాను. సో అసలు మా ఇద్దరి మధ్యలో అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని మేము అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు నేను మీరు ఇట్లాంటి సాంగ్ చేస్తారని నేను అనుకోలేదు. సినిమాలో నాకు మ్యాథ్స్ క్యారెక్టర్ వాళ్ళ కెమిస్ట్రీ ఈయన అడగకుండా ఎందుకయ్యా ఈయనకు పెట్టించి పంపించేసారా అయిపోతుంది మధ్య మధ్యలో ఎందుకు. ఇగో ప్లేట్ తీసుకుని అక్కడ పక్కకి వెళ్ళి కూర్చోండి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నాకు యాక్చువల్గా అన్న స్టోరీ పెట్టడం చూశాను, ఓపెన్ చేశాను, అమ్మ అభి అన్నేనా సాంగ్ మొత్తం చూసాను. అభి అన్న కొత్త యాంగిల్ చూశాను ఆ సాంగ్. అంటే రెగ్యులర్గా మనం జబర్దస్త్లో కామెడీ అన్నీ చేసాం కదా, ఒక డిఫరెంట్గా ఒక వేరే యాక్టర్ వచ్చి పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కడ కూడా జబర్దస్త్ ఛాయలు కనిపించకుండా డిఫరెంట్గా ఉండాలనే ప్రయత్నమే. కాబట్టి చాలా సటిల్గా ఉంటుంది యాక్టింగ్ కూడా. ఎక్కడ ఓవర్ బోర్డ్ వెళ్ళడం కానీ లేకపోతే ఎక్కడ కూడా అవసరం లేని రియాక్షన్స్ ఇవ్వడం లేకుండా ఎంతవరకు అవసరమో అంతే చేస్తూ, ఇంకా రొమాన్స్ అంటే ఇంకా ఆ క్యారెక్టర్ అలాంటిది. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిసి లివింగ్లో ఉంటున్నారంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అలా ఉండాలి. కాబట్టి తప్పలేదు. ఒక సాంగ్ ఏ ఉంటుందో సినిమా అంతా ఉండదండి కెమిస్ట్రీ? సినిమా అంతా ఉంది. సినిమా అంతా ఉండదా? వెళ్ళిపోదాం. కెమిస్ట్రీ ఉంది కాబట్టి వెళ్తారా? లేదు, నేను కోసం వెళ్తాం ఫస్ట్, తర్వాత వెళ్ళిన తర్వాత అతను ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నారు కన్నా తీసేసుకున్నాం. ఇది బంగ్లా కూడా అంటే తెలుసా? వాళ్ళ కోడి పైన బంగాళదుంప, లోపల కోడి. బంగ్లా కోడి అంటే బంగాళదుంప కూడా. బంగ్లా అంటే బెంగాలయ్యా. చికెన్ అన్న కోడి అంటే చికెనా? కోడి అంటే చికెనా? బంగాళదుంప కోడి అంటున్నాడు. ఈ టూత్ పిక్ తో ముడుస్తా. అరే బంగాళదుంప అంటే పైన కదా. ఓకే సరే పైన బంగాళదుంప అన్న, లోపల కోడి. అవును, అతను చికెన్ కోడి అంటాడు, కోడి అంటున్నాడు, ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడు నవీన్. అంటే లోపల ఆలుగడ్డ అనుకుంటున్నాను. ఆలుగడ్డ కదా చికెన్ అబ్బా, అది బంగ్లా కోడి అండి. లోపల చికెన్, పైన బంగాళదుంప, దాన్ని చుట్టేసి పెట్టేసారు. అండ్ నెక్స్ట్ అందుకని బంగ్లా కోడి. అందుకని బంగ్లా కోడి. నేను బంగ్లాలో ఉన్న కోడి తీసుకొచ్చి కోసిరు అనుకున్నాను. అన్న ఫిష్ ఎలా ఉందన్న మీకు? ఫిష్ బాగుంది అంటే ఫిష్ లా ఉందండి బాబు, పక్కెళ్ళాడుకోమ్మా. సారీ, క్షమించాలి ఇలాంటి పంచులు వేస్తున్నందుకు, ఇతన్ని తీసుకొచ్చినందుకు. మీరే అన్నట్టండి. నాకు తెలియదు కదా, అంటే తొండ ముదిరి ఉసరి వెళ్ళినట్టు ఏదో స్టార్టింగ్ లో చిన్న చిన్న ఒకటి రెండు వేస్తున్నాడు అనుకున్నా, కానీ ఇలా ముదిరిపోతాడు అని అనుకోలేదు. క్రియేటివిటీ వెళ్ళిపోతుంది నా లోపల నుంచి. అప్పుడు కొంచెం అంటే ఒక 100లో ఒక 2% ఉంటుంది కదా, వాడు పోవద్దని చెప్పేసి అప్పుడప్పుడు ఆ 2% పోవడానికే ఆయన పోతే బాగా, ఆయన కూడా మనకి పోతున్నాయి, అదే ఇబ్బంది. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే కొత్తు పరోటా. ఇది తమిళనాడు. నెక్స్ట్ ఇది మధురై మటన్ పులావు గీ రోస్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న. సర్వ్ చేస్తా బ్రదర్, ఇట్లాంటి ఒకసారి చెప్తా. అరే నాకు వద్దు పరోటా. నీకు పెడతా. వద్దు కాదు, కొత్తు పరోటా. నీ లైఫ్ ఎట్లుంది తేజ ఆఫ్టర్ బిగ్ బాస్? అంతకే అప్పించోట. సో హ్యాపీ అన్న. బిగ్ బాస్ తర్వాత కాదు, బిగ్ బాస్ దాకా వెళ్ళినందుకు హ్యాపీ, రెండోసారి వెళ్ళినందుకు హ్యాపీ. కానీ నేనైతే తేజ అనేవాడు జాబ్ చేసుకుంటూ అట్టే ఉంటాడు అనుకున్నాలే, కానీ ఫుడ్ వీడియోస్ ఏదో చేసుకుంటా మీ వల్ల ఇదైతే నడిచింది అనుకున్నాను. బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చిందని నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్ అభియాన్తో చెప్పింది ప్రసాద్ రాజు. నాకు ఇప్పుడే గుర్తుంది, ఏదో ప్రీమియర్ చూసి ఉన్నామా నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అది అంటే చెప్పారు. జాబ్ లీవ్ పెట్టుకో, మ్యాక్సిమం వచ్చినప్పుడు ఏది వదులుకోకు,
అప్పుడు నాకు ధైర్యం చాలా నిజంగా వెళ్తానికి. బిగ్ బాస్ వన్ ఆపర్చునిటీ టు మీ నాకు భయం వేసింది. అమ్మో ఇప్పుడు నాకు ఏదో చేసుకుంటున్నాం, అక్కడ పోతే ఏమైద్దో ఏంటో, చాలామంది నెగిటివ్ అయితే అదే ఇది అని భయపెట్టారు కూడా. అభియాన్ ఒకటే చెప్పారు, నువ్వు ఎలా ఉంటావు నీకు తెలుసు, నీలాగా నువ్వు ఉండు, వచ్చిన ఏ ఆపర్చునిటీ మిస్ చేయకు అన్నారు. ఓకే డన్ అన్నా అని చెప్పి అదే రోజు నేను మైండ్లో ఫిక్స్ అయిపోయా, వెళ్తున్నాను అనుకున్నా, వెళ్ళిపోయా. సీజన్ 7 అనేది ఐ మీన్ అప్పుడు దాకా సరదాగా వెళ్తుందని ఇటు తిప్పింది లైఫ్ని, చాలా హ్యాపీగా సాగిపోయింది అన్న. సీజన్ 7 తర్వాత అన్న చెప్పినా కదా 7 మూవీస్ చేశాను అన్న. వెరీ గుడ్. 7 మూవీస్ చేశాను. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ సీజన్ 8 అస్సలు అనుకోలే, ఎవరికన్నా వచ్చేది బ్యాక్ టు బ్యాక్ సీజన్స్. మళ్ళీ రాగానే మళ్ళీ అభియాన్కే ఫోన్ చేశా, నాకు ఏదన్నా ఒక మంచి గొప్ప ఆపర్చునిటీ లైఫ్లో అబ్బా ఇదిరా అని ఏ మూమెంట్ వచ్చినా అభియాన్తో షేర్ చేసుకుంటా. సీజన్ 8 కూడా అన్నతో చెప్తా, అన్న ఇలా ఇప్పుడు మన చిరంజీవి అదే షూట్ జరుగుతుంది, ఆ రోజు ఈవినింగ్ నా షార్ట్ అయిపోయి వెళ్ళిపోతా అన్న ఇలా అడిగారన్న ఇంకా నీ డెసిషన్ తీసుకోలేదు అంటే, నీకు అది మంచిగానే నడిచింది కదా, నువ్వు తీసుకో, వర్కౌట్ అవుతుంది, నీ ఇష్టం, ఆలోచించి డెసిషన్ తీసుకో అన్నారు. మళ్ళీ సెకండ్ సీజన్ వెళ్ళాను, అది ఇంకా మంచి పేరు వచ్చింది. ఫస్ట్ సార్ ఎందుకంటే ఫస్ట్ సార్ మనం కామెడీ చూశారు. రెండోసారి అమ్మ తేజాలో ఎంత ఆట ఉందా, ఈ రకంగా మాట్లాడతాడా, ఇలా ఫైట్ చేస్తాడు అనేది తెలిసింది. కానీ మాకు చాలా హ్యాపీగా అనిపించింది తేజ, చాలా గర్వంగా కూడా అనిపించింది. ఒక స్టేజ్లో నువ్వు ఆ ఫైట్ ఇచ్చినావు చూసావా, బస్తాల దాంట్లో గెలవాలని చెప్పేసి నువ్వు కష్టపడి ఆ టాస్క్లన్నీ ఆడడము, నీ మదర్ కోసం ఫీల్ అవ్వడము, అవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను మళ్ళీ అంతా సెట్ అయితే నాకు ఒక విషయం అండి, సీజన్ 7లో స్టేజ్ మీదకి నేను వెళ్ళేటప్పుడు చెప్పుకున్నా మా అభియన్నం తీసుకెళ్ళాలి అని. అమ్మ ఇంట్లోకి రావాలి, అభియన్న నాగార్జున సార్తో మా నాన్న అభియన్న ఇద్దరు ఉండాలి, అది నేను ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళతో చెప్పిల్లా. సీజన్ 8లో కూడా అదే చెప్పిల్లా. కానీ సీజన్ 8లో సరే ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి నేను ఓపెన్గా చెబుతాను, వాళ్ళు ఓన్లీ బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్ సపోర్ట్ కోసం. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఈ సీజన్ అనేది కొంచెం డౌన్ అయింది, దాన్ని కొంచెం లేపుకోవాలంటే బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్ తెచ్చి వాళ్ళకి సపోర్ట్గా చూపిస్తే మనకు కొంచెం టీఆర్పీలు వస్తాయనే సెన్స్తో ఇక్కడ ఆపేశారు. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను, ఎందుకంటే సీజన్ 7 అప్పుడు నేను జర్మనీ వెళ్ళాల్సింది కూడా పోస్ట్పోన్ చేసుకున్నాను నీ దానికి రావాలని చెప్పి. అన్ఫార్చునేట్లీ అప్పుడు అదే వీక్ నువ్వు బయటకు వచ్చావు. అదే సో నాకు తెలుసు నువ్వు మీరు 10th జర్మనీ పోతారు, నువ్వు రాజమౌళి, నేను 9th యూఎస్ఏ ఎవడు అడిగిండు ఆయనను? అంటే ఎందుకంటే నాకు అది చాలా లైఫ్లో గుర్తుపోయే మూమెంట్స్ అండి. అమ్మ స్టేజ్ మీద రావడం, నాకు అవకాశం ఇచ్చిన అభియాన్ నాగార్జున గారి దగ్గర కూర్చుంటే సార్ నాకు ఆయన అవకాశం ఇచ్చారు సార్ అన్నాను అని చెప్పి నాకు చాలా ఉండేది. ఎందుకంటే అంత పెద్ద స్టేజ్ మీద అమ్మని పరిచయం చేసుకుని నాకు చాలా ఉంది. సీజన్ 7లో మిస్ అయిన సీజన్ 8లో దొరికిద్దాం అనుకున్నా, అమ్మని తీసుకురాగలి కానీ ఇది నాకు ఐ మీన్ టీం వాళ్ళ వల్ల నాకు కుదరలేదు. అండ్ దానికి మరొకసారి సారీ అన్ని అయిపోగానే ఐ మీన్ నాకు ఉండేది అన్న, అది నేను మీనాతో కూడా చాలాసార్లు చెప్పాను, మీతో కూడా ఒకసారి ప్రస్తావించాను ఆ మ్యాటర్ ఏం పర్లేదు. నువ్వు అన్నావు, నువ్వు నాకు వెళ్ళేటప్పుడు కూడా చెప్పావు అన్నా, నేను ఫ్యామిలీ వీక్ ఉన్నప్పుడు మీరు రావాలి అని అన్నావు, గుర్తుంది నాకు. ఏం లేదురా, ఇప్పుడు నీకు రాలే అవకాశం, బిగ్ బాస్ నాకు వచ్చినప్పుడు అభియాన్ని అట్లా చూపెట్టుకునే అవకాశం నాకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. దేవుడు అట్లా పెట్టిండేమో బ్యాలెన్స్ అనిపిస్తుంది, అంతే కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, నేను ఖచ్చితంగా అన్ననే పిలుస్తాను. ఒక్క నిమిషం అయ్యా, ఇది వారాలు ఉండాలి. భలే ఉన్నారా, 11 వారాలు మహా అయితే వైల్డ్ కార్డులో 8వ వారం పోయి 11వ వారం అట్ట అయితే సెట్ అయితే ఫస్ట్ నుండి కష్టం అన్న ఈ ఏజ్లో అంటే ఎంటర్టైన్మెంట్ చూసి వాళ్ళకే అనిపిస్తుంది ఎందుకు పిలిచామా అనా, ఎందుకు పిలిచామరా అనా, కాదండా లాస్ట్ వరకు పంపొద్దు అని. అమ్మా అప్పుడే ఇక్కడ నవీన్ చూడు ఇప్పుడు స్టార్ట్ అయింది జస్ట్ స్టార్టర్స్లోనే అయిపోయింది. మేడం आपको पिक्चर में मैं कैसा दिखा? తెలుగులో అడుగు. अरे यार मेरे को देख నువ్వు ఉన్నావు సినిమాలో. కాదు ఒక అద్భుతమైన ఒక మాట చెప్తా ఇంకోసారి. ఇంతకు ముందు వచ్చి కూర్చున్నాక ఈ గడ్డమైన ఎవరు అని అడిగింది. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. కార్లో ఎన్ని చేయవచ్చు, కార్లో మనతో పాటు కార్లో వచ్చిన గడ్డమైన ఎవరు అని అడిగింది. గడ్డమైన అడ్డంగా అన్నారా? మీకు తెలియదు, మీకు నేను చాలా గోల్డెన్ లెగ్ తెలుసా మీకు, మీకు అర్థమవుతుందా? ఫస్ట్ రోజు ఈమె అడ్రస్ మర్చిపోయి వెతుకుతుంది, నేను కూడా అడ్రస్ మర్చిపోయి వెతుకుతున్నా బయట రోడ్ మీద. ఇద్దరు వెతుక్కుంటూ పోయిందా? నాకు డౌట్ వచ్చింది, ఈమె ఏదో ఉండొచ్చు సినిమా అమ్మాయి అని నేను అనుకున్నా. అమ్మాయి నన్ను చూసి ఎవడో రౌడీ అనుకున్నది, నా వైపు కూడా చూస్తాను. ఆయన మిమ్మల్ని కలిచాడా? ఎవరు आप शूटिंग के लिए आए क्या? आप शूटिंग के लिए आए क्या? సరే అని నేనే గేట్ ఓపెన్ చేశాను ఆ రోజు. అప్పుడు గేట్ కీపర్ అని ఉంటుంది. నేను ఇంకా చూడలేదు, ఇది ఇప్పుడు రీసెంట్ రిలీజ్ లో చూసా. ఆ రోజు తర్వాత అప్పుడు ఏమనుకున్నారు ఇతన్ని చూసి గేట్ కీపర్ అంటే ప్రొడక్షన్ బాయ్ అట్లా ఏమని అనుకున్నారా? మీతో కాంబినేషన్ లేదు, నవీనంతో మీ కాంబినేషన్ లేదు దీంట్లో. లేదు ఇదే అన్న అదేదో మేసాలు చేసి ఈ సినిమాలో అంటే బ్లర్ చేసినాం అంతా.
అన్న యాక్చువల్గా అది మీసాలు తీసింది కేజేక్యూ సినిమా, అదే కొత్త సినిమా. అప్పుడు అది కంటిన్యూటీ మిసాలు కూడా తీసింది. మన దాంట్లో మంచి అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ ఇది రిలీజ్ అవుతుంది వితౌట్ మిసాలు. గ్రేట్ అనుకోవాలి అది. నెక్స్ట్ మధురై మటన్. ఎవరు అనుకోవాలి గ్రేట్ అని? గ్రేట్ అనుకోవాలంటే తేజ ఎక్కడికి వెళ్తున్నాడని స్టేటస్ చెక్ చేసుకుని మెల్లగా ఫోన్ చేస్తాడు నీకేం తిరిగినట్టుగా. మనం అనుకోకుండా సోహెల్ రెస్టారెంట్ అప్పుడు సోహెల్ అంతా చేసేప్పుడు మన గౌతమ్ గారి చేసాడు, కూర్చున్నాడు, సర్లేరా పెద్ద ఆయన కూర్చొని వీడియో చేస్తే కానీ నాకు అందరికంటే ఎక్కువ మన శ్రీ విష్ణు గారి వీడియో భలే అనిపించింది. ఆయన భలే వేస్తున్నాడు పంచ్లు, కౌంటర్లు. బ్యాక్ టు బ్యాక్ ఆయనకి నచ్చింది. ఆయన చేస్తున్న 2 సినిమాలు అవకాశం ఇచ్చాడు. అవునా? ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ కూడా అయిపోయింది, వెరీ నైస్. ప్రజెంట్ నడుస్తుంది ఒకటి, ఇంకోటి కొత్త స్టార్ట్ అయ్యింది. అన్నే పర్సనల్ ఆఫీస్ పిలిచి బిగ్ బాస్ తర్వాత మెసేజ్ చేసాడు అన్నే తెలియాలని బాగున్నా, సరే గుడ్ టైమింగ్ అన్న, థ్యాంక్ యూ. మెసేజ్ చేశారు అన్న ఇక్కడ ఉన్నారంటే సరే రా అని చెప్పి ఆఫీస్ లొకేషన్ పంపించి అన్న ఆఫీస్కి 2 hours పాటు కూర్చోబెట్టి బిగ్ బాస్ ఇంచు మాట్లాడాడు. చూసారంట. నిజంగా నేను వీడియోలో చూశాను, ఇట్లా సరదాగా ఏదో వీడియోలో వాటికే ఉంటావు అనుకున్నాలే కానీ ఓ అమ్మ ఏదో నువ్వు లైఫ్ అంతా ఎట్నే ఉంటావు అసలు ఫిల్టర్స్ ఉండవా నీకు అన్నాడు. అన్న ఎట్నే ఉంటావు అన్న, నాకు బాగా నచ్చావు నువ్వు, వెరీ నైస్ అది ఇది అని. అప్పటికప్పుడు ఆయన డైరెక్టర్ ఎవరు ఉంటే మన దాంట్లో పెట్టాలని చెప్పి ఇమీడియట్గా నెక్స్ట్ చేస్తున్న మూవీలో కూడా ఆయన డైరెక్టర్ పిలిచి స్పెషల్ ఫోన్ చేపించి క్యారెక్టర్ ఇప్పించాను. వెరీ గుడ్. ఆయనకి బాగా నచ్చిందంట. చూడవా నేర్చుకో. ఇప్పుడు ఫోకస్ ఫుడ్ మీద. శ్రీకృష్ణ అన్న నేను 2 సినిమాలు చేసినాను. పక్కన పెట్టి నేను ఏదో చెప్తూ ఉంటే నువ్వు అనవసరంగా మళ్ళీ చూసి నేర్చుకో అంటే బిగ్ బాస్ ఒకసారి నన్ను అనిపిస్తే నేను కూడా అంటే రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నువ్వు పోవడానికి ఫిక్స్ అయ్యామని అర్థమైంది, కానీ అది తీసుకోవడానికి రెడీ లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. ఎలా ఉంది? నచ్చిందా? ఈ రోస్ట్. అయ్యో నీకు మటన్ ముక్కలేదు కదా? వద్దు, నేను ఆల్రెడీ తిన్నా కదా. అవసరం లేదు, ఇది తీసుకుంటే తెప్పి ఇంకోటి తెప్పినా తినిపి నువ్వు లేకపోతే చేత్తో నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారి పడ్డ చందమామ ముఖ్యమా తినిపించింది అనుకుంటా. తినిపించారు అప్పుడు వీడియో చూపిస్తా కావాలి. దొరికిపోయింది అన్న. ఇందులో నవీన్ గారి క్యారెక్టర్ ఏంటన్నా ఈ దీంట్లోనా? ఈయన అంటే బేసిక్ అవకాశం ఆయన ఎత్తుకుంటూ వచ్చిందా క్యారెక్టర్? ఆయన లేదు, యాక్చువల్గా చెప్పాలంటే నిజానికి సినిమాని డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరోని అందరినీ కలిపింది నవీన్. అవునా? మనలో మన నవీన్లో ఇలాంటి ఒక టాలెంట్ ఉందని నాకు తర్వాతే తెలిసింది. సో ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని అందరినీ మౌంట్ చేసి ఒక ప్రాజెక్ట్ని మౌంట్ చేసి దాంట్లో ఒక క్లబ్ నడిపే ఓనర్ అన్నట్టు. ఓకే. ఇలా క్లబ్ చేశాను, అలా క్లబ్లో పెట్టాను. అబ్బా సెట్ చేసి పెట్టినాడు. ఆడో మూల నన్ను ఇరికియొచ్చు పక్కన. నీ పర్సనాలిటీ ఇరగట్లేదు అసలు. మా 35 సినిమా 70 కాదు, ఎరగడానికి స్కోప్ లేదంట. అంతేనా? లేదు, నిజంగా ఉంటే మాత్రం డిఫరెంట్. నువ్వు అప్పుడు ఆ టైంలో నువ్వు బిగ్ బాస్ లోపల ఉన్నావు. అవును, నవంబర్లో అది. నువ్వు లోపల ఉన్నావు బేటా ఇది అయ్యేటప్పుడు. మరి అదేదో ఫస్టే చెప్పొచ్చు కదా, తర్వాత ఇరకడానికి ప్లేస్ లేదు, దొరకడానికి ప్లేస్ లేదని. రైస్ కీమా రైస్, కీమా అలాంగ్ విత్ ప్రాన్స్ అన్న. ఓ నైస్ అన్న చెప్పు. క్లబ్ ఓనర్ అని చెప్పాను కదా. యాక్చువల్గా మీద సీరియస్ ఏంటంటే నాకు ఎప్పుడు అభియాన్ని హీరోగా చూడాలని నాకు చాలా కోరిక. ఎప్పుడు ఏ మంచి సినిమా వచ్చినా కానీ ఇలా అభియాన్ ఉంటే బాగుంటుందని కోరిక. నిజంగా నాకు ఆయన అంటే గుర్తొచ్చింది. ఏదో సినిమా అన్న మేము ఇద్దరం, మనం ఇప్పుడు కరోనా ముందు మేము చూసాం, అది ఇందులో అభియాన్ అయితే బాగుంటుందేమో రా అని చెప్పి ఏదో సినిమా అన్న థియేటర్లో చూసాం మేము. అవును. అన్న అన్నాడు దీనికైతే అన్న అయితే బాగుంటుంది సంథింగ్ ఏదో సినిమా. ఇది మీరంటే గుర్తొచ్చింది నాకు. చెప్పండి. దీనికి ఏంటంటే ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు యూఎస్లో ఉంటారు అట్లాంటాలో. అన్న ఆయన నాకు లాస్ట్ 2 years నుంచి పరిచయం అయ్యి మొత్తం ఆయన నేను మనం ఏం చెప్తే అది నమ్ముతాడు. ప్లస్ అట్లే వెంకట దుగ్గిరెడ్డి గారికి అభి గారిని ఎన్నో స్క్రిప్ట్లు చూసి అభియాన్ అంటే చాలా ఇష్టం. అభియాన్ ఇష్టం లేని ఎవరు ఉండరు. యూఎస్లో అయితే ఇంకా చాలా రెస్పెక్ట్ అసలు. అంత అట్లాంటి మొత్తం అభి గారు అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. సో వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకొని వీళ్ళు అభి గారి హీరో ఉంటేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఫోర్స్ మీద డైరెక్టర్ కూడా ఓకే అభియాన్ అట్లా అభియానాన్ని తీసుకొచ్చారు ఈ సినిమాలో. అండ్ వెంకట దుగ్గిరెడ్డి గారు అని చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి, మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేసినందుకు నిజంగా చాలా. అండ్ వాళ్ళ ప్యాషన్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు యూఎస్లో బిజినెస్ చేసుకుంటూ అక్కడ రియల్ ఎస్టేట్స్ చేస్తున్నా కూడా సినిమా మీద ఇష్టంతో ఇండియాలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఇండియాకి వచ్చి యాక్టింగ్ చేసి మరి వెళ్ళాలి. షూటింగ్ కోసమని వాళ్ళు అన్ని పనులు వదులుకొని ఇండియాకి వచ్చి షూటింగ్ చేసుకొని వెళ్తారు. సో అంత ప్రేమ ఇష్టం సినిమా. ఇప్పుడు లాస్ట్లో కూడా వదిలేసారు బాగుంది, మీరు చూసుకోండి, మీ సినిమాని రిలీజ్ చేసేదాకా మీరే చూసుకోండి అభియాన్ మీద వదిలేసి. వాళ్ళు నిజంగా మన కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఉన్నారు తెలుసు. ఇక్కడ పైసలు ఖర్చు అవుతున్నాయి, రిలీజ్ రేట్లు అవుతున్నాయి, అవన్నీ లేదు. వీళ్ళు మంచిగా చేసుకుంటారు అని చెప్పి హోప్ తోటే ఉన్నారు వాళ్ళు కూడా. నవీన్ గారు సరే
సినిమాది మనం మాట్లాడాము యూత్ కోసం ఒకటి అడుగుతున్నాం. యూత్ అన్నప్పుడు నన్నే అడగాలి, ఇంకోళ్ళు అడుగుతారు. సరే ఇది ఓన్లీ మీకు అను స్వాతి గారికి. आप थोड़ा सा यूथ की अपना वो క్వశ్చన్ తర్వాత చెప్పాలి एज ग्रुप. సరే ఓకే, ఎందుకంటే ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్, Same. యూత్ ఐకాన్స్ కాబట్టి. అంతేనా? అమ్మాయి చెప్పలేదు అయితే, నాకు తెలీదు. నవీనేజా అన్న సింపుల్ క్వశ్చన్ అన్న, పెద్ద లాజిక్ ఏమి ఉండదు. ఫుడ్ మనం తినేది, అవును, కింద మామూలుగా హ్యాపీగా నిద్రపోతాం. బెడ్, ఫుడ్, బెడ్ కామన్గా యూజ్ చేసే 3 words చెప్పండి అన్న. ఫుడ్, బెడ్, థ్రెడ్. క్వశ్చన్ అర్థం కాలేదు. ఫుడ్ రైమ్ అవ్వాలా? రైమ్ కాదమ్మా. మరి ఏంటి? అబ్బో అనవసరం వెళ్ళాడు. చెప్పండి. ఫుడ్, బెడ్ ఈ రెండింటి దగ్గర కామన్గా యూజ్ చేసే 3 words. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. సరే చెప్తా. ఫుడ్, సారీ, బెడ్, క్రికెట్. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇది నేను. బెడ్, క్రికెట్ ఈ రెండింటి దగ్గర కామన్గా యూజ్ చేసే 3 words. అవుట్ అవుట్ అమ్మ జరగమ్మా, నాకు మంచి వచ్చింది. క్రికెట్లో అవుట్ అంటారు, బెడ్ మీద కూడా అవుట్ అంటారు. నిద్రలోకి వెళ్ళిపోయి కురుకోబడుతున్నాం అనుకో. నేను మరి అంత యూత్ కాదు, నాకు రాలేదు. చెప్తే కరెక్టా రాగా? ఓకే, నువ్వు కరెక్ట్ అనుకుంటే కరెక్టే. దానికి చాలా ఆన్సర్లు ఉంటాయి, అందులో నీ ఆన్సర్ ఇది. ఓకే, ఫస్ట్ క్రికెట్ చెప్పావు కదా నువ్వు. అమ్మా ఒక ఆన్సర్. గట్టిగా అవకాశం. ఆయన సింపుల్ గానే అడిగాడు, సింపుల్ గానే చెప్పు, ఎక్కువ ఆలోచించాడు. నో ఆఫ్టర్ హిస్ క్వశ్చన్ నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయినా. ఆయన ఆన్సర్స్ అన్ని వేరే ఆన్సర్స్ ఉంటాయిలే. అన్న ఇంకోటి సిక్సర్. సిక్సర్ అంటారు. బెడ్ లో 6 ఏంటన్నా? అంటే అది బెడ్ లో పడుకొని యూజ్ చేసే కామన్ వర్డ్స్. నువ్వు బెడ్ లో పడుకొని ఏమంటావు అని అడగట్లా, నాకెందుకన్నా నువ్వేమంటే. స్వాతి థింక్ చేస్తుంది ఇంకేముండొచ్చు. చాలా ఆన్సర్లు వచ్చినాయి. బట్ ఐ కాంట్ సే. చెవులో చెప్పు, నేను చెప్పుకుంటాను. చెప్పను. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్. ఇట్స్ ఓకే. ఏం లేదమ్మా, ఇంట్లో పాస్ గీసులు ఏమి ఉండవు, చెప్పేసి ఓకే. క్రికెట్ ఇంకా బెడ్ లో సేమ్, ఆల్మోస్ట్ సేమ్, లైక్ మ్యాచ్ లైక్ దట్, లైక్ నాకు తెలియదు. ఒకటి చెప్పబ్బా, అంత పెద్ద ఇంటలెక్చువల్ క్వశ్చన్లే కాదన్నా. బ్యాటింగ్ అని చెప్పాడు ఒకటి, బ్యాటింగ్. 3 వికెట్లు. అయ్యా నువ్వు మరి నువ్వు షేర్ గురించి అడుగురా, బెడ్ గురించి కడుతున్నావు. డెవిల్ చైర్ నువ్వు వస్తా నెక్స్ట్ అక్కడికి. దాని థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మనం, దీని కోసం ఇది కాదు. నేను ఇది కాదు, అది ఎగ్జాంపుల్. బెడ్, ఫుడ్ కామన్ వర్డ్స్ నేను అడిగింది. సరే క్రికెట్ అవ్వకపోతే ఫుడ్ చెప్పమ్మా. ఫుడ్ కన్నావు కదా, బెడ్, ఫుడ్ కామన్ యూజ్ చేసే వర్డ్స్. సరే మొహం పడుతున్నారు కాబట్టి ఒకటి ఇస్తా నేను. ఇంకొంచెం పెట్టవా? మారు కూడా ఇలా కడుపు నిండిపోయింది. అన్న లేదా అన్నతో కడుపు నిండిపోయింది, బాగా పోయి కడుపు నిండిపోయింది అన్న. టేస్ట్ బాగుంది. ఓరే నీ దుంపదేగా, మీరెక్కడ తగలడ్డారా? అసలు అడ్వాంటేజ్ కింద ఉండవు, డబల్ మీనింగ్ ఉండవు మ్యాక్సిమం. అసలు మన నాన్న ఉండవు. ఇవాళ ఫ్యామిలీ స్టార్స్ అంతే అన్న. ఫ్యామిలీ స్టార్స్ జ్ఞాపకాలు. సుధీర్, కదా నాకు ఒక డౌట్ అయ్యా, ఇవన్నీ పక్కన పెడితే నాన్ వెజ్ తింటున్న చాలా రోజుల నుంచి, అంటే ఆమెకు కూడా పెట్స్ అంటే ఇష్టం. నాన్ వెజ్ తింటున్నప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏదైతే వేస్ట్ మిగిలిపోతుందో అదేనా బయట డాగ్స్కి ఏమైనా వేస్తారా వీళ్ళు, లేకపోతే హోటల్ వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు డౌట్. కొంచెం నువ్వు ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తూ ఉంటావు కదా, వీడియోస్ అయిపోయినాక వాళ్ళకు హోటల్ వాళ్ళకి ఏం చెప్పంటే, ఈ వేస్ట్ ఏదైతే బోన్స్ వేస్ట్ ఉంటుందో అన్ని బయట స్ట్రే డాగ్స్కి వాటికి వేస్తే కొంచెం వాటికి ఫుడ్ దొరికినట్టు ఉంటుంది కదా. బేసిక్గా మామూలుగా అన్నీ ఒక దగ్గర కుప్పల్లే అవి వచ్చి నాశనం చేయాలి కూడా ఆలోచిస్తారు. అందుకే మామూలుగా ఇక్కడ దూరం వేపిచ్చేస్తే వీళ్ళన్నీ కలిపేసి ఒక దగ్గర డంప్ చేస్తారు కదా, అలా కాకుండా ఓన్లీ సెపరేట్ బోన్స్ అని సెపరేట్ తీసుకెళ్ళి స్ట్రే డాగ్స్కి ఇక్కడ బయట వేసేస్తే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు దారిలో వేసినా హ్యాపీ కదా. గుడ్ ఇనిషియేటివ్ అని చెప్తాను, గ్యారంటీ. నేను సినిమాలో కూడా అడుగుతాను, సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఉంది కదా, సినిమా చూసిన తర్వాత యూత్ ఏం నేర్చుకోవాలి? సినిమా చాలా రిలేటెడ్ ఉంది యూత్కి.
నువ్వు అడిగే క్వశ్చన్ కూడా ఆమె ఆ ఓవర్లాప్లో వచ్చినప్పుడే నేను బస్ క్వశ్చన్ ఐడియాస్ ఎప్పటికీ వేసుకున్నాం అన్న నీకు నవీన్ గారు కడుపుండిపోయిందిరా. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పా చాలా చాలా. నేను అదే అన్నకడుగుతున్నా, ఈ సినిమాలో యూత్కు ఏమన్నా సందేశం లాంటిది ఏమన్నా ఉన్నాయన్నా? ఉంది, డెఫినెట్గా ఉంది. మన స్కిట్లలో ఉన్నట్టుగానే ఇది డెవిల్స్ చైర్, పేరుకి డెవిల్స్ చైర్ అయినా కూడా అన్న దీనిలో ఇంటర్నల్ మెసేజ్ ఏంటంటే ఒక మనిషి బలహీన క్షణాల్లో కొన్ని హేస్టీ డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. సో ఆ టైంలో మనం కరెక్ట్గా కంట్రోల్ పెట్టుకుంటే లైఫ్ విల్ బీ హ్యాపీ. లేదంటే మనం నెగిటివ్ ఎనర్జీలో చేతుల్లోకి వెళ్ళిపోతాం. సో అది వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దట్ ఈస్ ద మెసేజ్. అన్న ఇంకోటి ఓకే, ఇది నా పర్సనల్ క్వశ్చన్ అన్న. మీరు సాఫ్ట్వేర్గా చాలా సంవత్సరాలు చేశారు. అవును. దాని తర్వాత జబర్దస్త్లో కూడా టీమ్ లీడర్గా కొన్ని ఇయర్స్ పాటు కొనసాగారు. 9.5 years. 9.5 years. ఓ అమ్మ మామూలు విషయం కాదు అసలు. రైట్. అండ్ దట్టు మీరు జాబ్ చేస్తూనే ఇది ఆ టైంలో మేనేజ్ చేశారు. నాకు ఐ మీన్ మనం పర్సనల్గా నేను 2 సార్లు మిమ్మల్ని అడిగాను ఈ క్వశ్చన్, బట్ నాకు మన వాళ్ళ ముందు అడగాలనిపించి అడుగుతున్నాను. మీరు అంత ట్రావెల్ ఒక జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్ పొజిషన్లో మంచిగానే చేస్తూ వేరే ప్రాజెక్ట్స్ వర్కౌట్ చేస్తూ కూడా జాబ్ని వదలకుండా ఎందుకు కంటిన్యూ చేశారు? అప్పుడు ఆ ప్రజెంట్ టైంలో ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో మీ ఆలోచన ఎలా ఉండేది? ఒకటి, నేను అంతకుముందు టీవీలోకి జాబ్లోకి రాకముందు సినిమాలో చేశాను. ఈశ్వర్ ఫస్ట్ సినిమా. అవునన్నా. ఒక 4 ఏళ్ళు నేను కష్టపడి అక్కడ చూసా ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. సో ఆ టైంలో నాకు అర్థమైపోయింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అనేవి వస్తే కోట్లు వస్తాయి, లేదంటే ఏమీ రావు. సో స్టేబుల్ ఉండదు. కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటేనే సర్వైవ్ అవుతుంది. మన మెంటల్ కండిషన్స్ బాగుండాలన్నా, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలన్నా ఫైనాన్షియల్గా మనం సౌండ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో ఆ కొంచెం కష్టమైనా పర్లేదు, ఇటు జబర్దస్త్ చేసుకుంటూ జాబ్లో చేసుకుంటూ నాకు ఓకే ఇంకా నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నాను అని అనిపించే వరకు కష్టపడి 2 రకాలుగా చేసుకుంటూ వచ్చాను. ఒక స్టేజ్కి ఎప్పుడైతే నాకు ఇంకా చాలు, నాకు అర్థమైపోయింది, ఐఎమ్ ఓకే నౌ అనిపించినప్పుడు అప్పుడు జాబ్ వదిలేసి టీవీ సైడ్ షిఫ్ట్ అయిపోయాడు టోటల్గా. ఎందుకంటే బేసిక్గా అంటుంటారు ఎవరెవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మీ సీరియస్లీ నా ఇన్స్పిరేషన్ అయితే మీరే అన్న. ఒక పక్కన జాబ్ చేసుకుంటే ఇది మీరు కూడా అప్పుడు చాలాసార్లు జాబ్ మాత్రం వదలమాక. ఎందుకంటే మా నాన్నతో ఒకసారి నేను అనేవాడిని, ఏమైనా ఇది కాబట్టి అది చేసుకుంటే నాకు వదిలేస్తే నాకు జాబ్ అవసరం. చాలాసార్లు అన్నానన్నా. ఎప్పుడైతే కరోనా వచ్చిందో మన ఆర్టిస్టులు అందరూ మామూలు మనం చూసాం ఏంటనేది, మనం అప్పుడు అందరం వీడియో కాల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. నాకు మంత్లీ శాలరీ వచ్చేదన్న ఇంటికి, ఇంట్లో కూర్చొని నొప్పితే డబ్బులు పంపించాడు ఇంటికి. మన తోటి ఆర్టిస్టులు చాలా మందికి ఓన్లీ మనం ఏదైనా యాక్ట్ చేసినా కదన్నా వచ్చేది. ఆ 2-3 months వర్క్ లేక వాళ్ళు ఇబ్బంది పడితే అమ్మా అభి అని చెప్పింది మామూలు విషయం కాదని నాకు అప్పుడు సెల్ఫ్ రిలీజ్ అయ్యి మా నాన్నతో ఒకటే చెప్పా, నాన్న నువ్వు వదలమని నాకు ఇబ్బంది లేదని. ఇప్పటికీ స్టిల్ సెబడికల్ లీవ్లో ఉన్న జాబ్ని అయితే వదిలేదు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఇంకా ప్రాబ్లం లేదు అనే స్టేజ్కి వెళ్తామో ఆ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఏదో డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి అప్పుడే ఖర్చు పెట్టేసి లేనప్పుడు అప్పులు చేసి ఇవన్నీ చేయకుండా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే లైఫ్ విల్ బీ హ్యాపీ. అండ్ నాకు ఐ మీన్ నా లైఫ్లో అభి అన్న అతను ఏమన్నా ఎదురొస్తుందా? ఆమె ఏదో ఆలోచిస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నాను. నేను వింటున్నాను చాలా ఫోకస్ చేసి. సీరియస్లీ అన్న, నా లైఫ్లో అభి అన్న పరిచయం అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అది నేను ఐ మీన్ తినేటప్పుడు చెబుతున్నాను, తినేటప్పుడు ఎప్పుడు అవుతున్నాను, నాకు తిండి పెట్టి నడిపిస్తున్నాను నన్ను. ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను అభి అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను మా ఇంట్లో కూడా 2 సందర్భాలు ఇప్పుడు మీ టాపిక్ వచ్చినా మీది వచ్చినా కానీ మా నాన్నకు కానీ మా అమ్మకి కానీ మీరంటే చాలా అభిమానం అండి. ఎందుకంటే ఎక్కడో జబర్దస్త్ ఐ మీన్ టీసీఎస్లో ఉద్యోగం చేసుకునేవాడిని. అన్న వెళ్ళి అన్న ఒక అవకాశం అంటే ఆయన ఏమవుతుంది సర్లే రాముంది ఎక్కువ స్టేజ్ అని చెప్పి నువ్వేం చేస్తావు చేయని చెప్పి చేసి చూపిమనేవాడు. చేశాను. ఆయనకి అన్నారు ఇది ఏమనిపించిందో ఏందో ఆ మూమెంట్లో సర్లే రారా ట్రావెల్ అవ్వ అన్నాడు. అన్నతో పాటు 5 years పాటు జబర్దస్త్ కంటిన్యూస్గా 2020 కరోనా తర్వాత కూడా 2016లో ఎంటర్ అయ్యాను మీ దగ్గరికి. 5 years పాటు కంటిన్యూస్గా చేసుకుంటూ అండ్ అన్నతో చేయడం బట్లే నాకు ఐ మీన్ టీమ్ లీడర్స్తో కానీ టీమ్ మెంబర్స్తో కానీ కొంచెం పరిచయాలు వచ్చినాయి. ఆ పరిచయాలతో అన్న చెప్పేవాడు మీకంటూ ఒక యూనిట్ క్రియేట్ చేసుకున్నది. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అప్పుడే అనిపించి ఇలా పెడదామని చెప్పి అన్నకు కూడా చెప్పాను నేను. అప్పుడే ఐ మీన్ మా జబర్దస్త్ ఆర్టిస్టులతోనే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి అది ఆ రకంగా సినిమా ప్రమోషన్స్ దాని నుంచి బిగ్ బాస్ ఐ మీన్ ఎక్కడికైనా ఆది అనేది ఉంటుంది కదన్నా, ఆది మీతోనే స్టార్ట్ అయ్యింది. ఐబ్రాదీతో పాటు నా ఆది కూడా స్టార్ట్ అయ్యింది మీతోనే. దానికైతే సీరియస్లీ సో హ్యాపీ. అండ్ నేను ఎంత చెప్పినా తక్కువే అన్న. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకంత మించి నాకు మాటలు రావాలి. నేను ఆల్రెడీ ఆడియన్స్ అందరి ముందర చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ నా దగ్గరకు వచ్చి అన్న నేను స్కిట్స్ చేస్తానన్నా అన్నప్పుడు సరే ఫస్ట్ నీ టాలెంట్ ఏంటో ఒక జోక్ చెప్పు అన్నా.
కాకి జోక్ ఒకటి చెప్పాడు, గుర్తుందా? కాకి జోక్ ఎవ్వరు నవ్వలేదు, అందరం సీరియస్గా చూస్తున్నాం. చెప్పు అంటే అయిపోయిందన్న జోక్ అన్నాడు. దానికి డిస్క్లైమర్ ఫస్ట్ కూడా ఇచ్చాడు. ఈ జోక్ చెప్తే నా కాలేజీలో అందరూ బీభత్సంగా పగలబడినవారన్నా అన్నాడు. మరి మాకు నవ్వు రావట్లేదు ఏంటయ్యా అంటే. కానీ నాకు నచ్చింది ఏంటంటే అది జోక్ పేలినా పేలకపోయినా ఏదైతే కాన్ఫిడెన్స్తో చెప్పాడో బాగా హ్యాపీగా ఉంటుంది, ఒక ఫుల్ నవ్వుకునే జోక్ అని చెప్పి ఏ కాన్ఫిడెన్స్తోనైతే చెప్పాడో ఆ పాయింట్ ఒకటి. ఇంకో సినిమాలో ఏదో క్యారెక్టర్ కోసం సినిమా ఆఫీస్కి వెళ్తే క్యారెక్టర్స్ లేవు అన్నారు, చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ మాత్రమే ఉంది అల్లరి నరేష్ గారి కొడుకుగా. సరే అండి నేను చెడ్డేసుకొని చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చేస్తా అన్నాడట. సో ఇలా ఏదైతే అంటే నేను చెయ్యాలి అనే ఒక ప్యాషన్తో ఏ క్యారెక్టర్ అయినా సరే చేస్తాను, ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను ఓకే, మీరేం చెప్పినా నేను వింటాను అనే ఒక ఏదైతే డెడికేషన్ ఉందో అది బాగా నచ్చింది నాకు. అందుకనే నేను తేజని మన టీంలో ఇన్వైట్ చేశాము. సో అండ్ హీ మెయింటైన్డ్ ఇట్. అది చాలా కష్టపడ్డాడు ప్రతిసారి. మా టీంలో ఏదన్నా ఉన్నప్పుడు తేజనే రైటింగ్ గీటింగ్ అంతా కూర్చొని రాయడము ఇవన్నీ చేయడము. రాము అప్పుడు నాది ఎడమ చేయి కొద్దిగా ఏ చేయైనా నీకు రాయడం రాదు కదా, అంగుట్ ఆఫ్ చాప్. ఆ రోజు గిట్ట వాడి జోకులు మనం నవ్వి ఉంటే తేజ ఇక్కడ ఉండేవాడు కాదు. అది నేను అది ప్లస్ పాయింట్ అన్నా. ఇదే జోకు ఎంతమంది చెప్పిండు సార్? కాకి జోక అనిల్ రాపుడు సార్ చెప్పాడు. అవును, వాళ్ళు నవ్వలేదు, వాళ్ళు ఇచ్చారు వేషం. బిగ్ బాస్ లో చెప్పారు పోయింది. అవునా? అక్కడ నవ్వలేదు, వాళ్ళు రెండోసారి 8వ అవకాశం ఇచ్చారు. ఇప్పటికే నవ్వుతాడు. నేను ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఫస్ట్ అదే జోక్ చెప్పారు. అది నీకు సక్సెస్ మంత్ర. అన్న మన డెవిల్ చైర్ గురించి మీరు మీ మాట్లాడుతున్నారు. డెవిల్స్ చైర్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ప్రతి మనిషి లైఫ్లో మనకున్న బలహీన క్షణాలని అది అడ్వాంటేజ్గా తీసుకుని ఆ నెగిటివ్ ఎనర్జీ మనని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తుంది, మనని డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఒక మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని హ్యాపీగా నెగిటివ్ ఎనర్జీని దగ్గర రానియకుండా చేసుకుంటే లైఫ్ బాగుంటుంది, లేదంటే లైఫ్ నాశనం అయిపోతుంది. అది ఒక మెసేజ్ లాగా ఈ సినిమాలో ఒక డెవిల్ని ఇంక్లూడ్ చేస్తూ చెప్పిన స్టోరీ. సో చాలామందికి ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగిన అలాంటి వీక్ మూమెంట్స్ డెఫినెట్గా గుర్తొస్తాయి. ఆ టైంలో వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా అన్నీ గుర్తొస్తాయి. కాకపోతే మా దాంట్లో కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మా ఎండింగ్ వేరేలాగా ఉంటుంది. అండ్ ఫైనల్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏమంటున్నారు? నేను ప్రామిస్ చెప్తున్నాను, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత సినిమా చూసారా తెలిసిపోతుంది కదా. నేను నిజమన్నా లేదు. అవును, నార్మల్గా సినిమా చూసేవాళ్ళు ప్రతి ఆడియన్స్లో కొంతమంది ఉంటారు, ఒక ఇంటర్వెల్ దాకా రాగానే క్లైమాక్స్లో ఇది అవుతుంది ఇది అని చెప్పేసి చెప్తారు కదా. ఈ సినిమాకి ఇంటర్వెల్ వరకు చూసినా, ఇంటర్వెల్ తర్వాత చూసినా కూడా క్లైమాక్స్లో ఇలా జరుగుతుందని ఎవరు గెస్ట్ చేయలేదు. అసలు నేనైతే అలాంటి ట్విస్ట్ బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. సూపర్ క్లైమాక్స్ ట్విస్ట్ అది. కానీ మీరు చూస్తే మాత్రం చెప్పకండి, ఎందుకంటే సెకండ్ క్వశ్చన్లో సస్పెన్స్గానే ఉన్నది. నెక్స్ట్ వచ్చి మీరు మీ మాటలో మన నేను మూవీకి ఓకే చెప్పిన ఓన్లీ రీజన్ ఈజ్ ద ప్లాట్. సో ఆ ప్లాట్ అంటే ఆ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ప్లాట్ కాదు. సో ఓన్లీ చిన్న బ్రీఫ్ వినే తర్వాత ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ బికాస్ చాలా ఇట్లాంటి ఫిల్మ్స్ ఈ జనరేషన్లో చాలా తక్కువ అవుతున్నాయి. బికాజ్ అవి ఫాలో ఈదర్ యాక్షన్, రొమాన్స్, లేదంటే ఇది అది అన్నీ కొంచెం ఉంటాయి. కానీ ఇన్ దిస్ ఫిల్మ్ దెర్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ట్విస్ట్ అండ్ మీరు ఫుల్ మూవీలో యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అన్నీ తెలుగులో ఏమంటారు, నవరసాలు. You will have that navarasa. Navarasalu, you will have that in the film. And I hope you guys will like it. Please వెళ్ళండి, చూడండి film and give your reviews. I hope you guys like it. సూపర్. నవరసాలు అంటే ఆయన జ్యూస్ సెంటర్ అనుకుంటాడు. ఇంకొక ఆర్డర్ అనుకుంటున్నారా? నవరసాల్లో ఒక 2 రసాలు చూపించొచ్చుగా మాకు. నిమ్మకాయ రసం రా. మీరు సాంగ్ చూసారు కదా, చూసినా. అది ఒక రసాలు. అదేం రసం? అది రొమాంటిక్ రసం. తెలుగులో ఏమంటారు దాన్ని? ప్రేమ. రొమాన్స్ అంటే ప్రేమ కాదు. రొమాన్స్ అంటే
మధుర రసం మధుర ఆగవయ్యా What rasa? శృంగార రసం Sungara. శృంగార కాదు శృంగార శృంగార Srungara rasa. ఆ రసం అందులో చూసేవాళ్ళే కానీ రసాలు చూపించగా క్లోజింగ్ అప్పుడు Movie. మూవీలో చూస్తాలే ఇక్కడ కాదు కాదు అమ్మాయి నువ్వు ఏ ఏ ఎక్స్ప్రెషన్ అడిగితే ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అంత పర్ఫెక్ట్ ఇచ్చిదా పర్ఫెక్ట్ నవీన్ గారు సార్ ఒక ఎక్స్ప్రెషన్ చెప్పండి నేను అదే కాదో చూస్తా ఒక డైలాగ్ ని ఎక్స్ప్రెషన్ చూపించు ఈ స్వీట్ బాగుంది చెప్పు Okay. ఏ ఈ రసం స్వీట్ కావాలి? బాగుంది ఇది శృంగార రసంలో చెప్పు Okay. Srungara rasam is romantic. Romantic. Camera ki, okay? కెమెరాకే చెప్పులే ఎందుకు చూస్తున్నారు? నువ్వు ఎడ చేస్తావని చూస్తున్నా నేను Sweet బాగుంది చెప్పాలి కదా. ఈ స్వీట్ చాలా చాలా బాగుంది మీరు ఎందుకు చేస్తున్నారు? నేను అరే చేస్తాను. చెప్పుడు అలా చెప్పన్న అన్న స్వెట్ అన్న స్వెట్టా లేకపోతే జొలుగారుకుంటున్నావు Okay, guys. దిస్ ఈస్ ఎన్ ఆడిషన్ ఫర్ యూ కమ్ ఆన్ He is looking like this. మరి ఎడ చేస్తావు చూస్తున్నా Okay, wait. ఈ స్వీట్ చాలా చాలా బాగుంది. కెమెరాలో చూసుకుంటున్నా కనబడతలేదు అక్కడ నుంచి కనబడతలేదు సరే దొక్క రసం కరుణ దొక్క కాదు కరుణారసం కరుణ రసం Tell me meaning. కరుణ మీన్స్ అప్పుడు घर का Pathos. కరుణ పాథోస్ Oh, కరుణ crying. మీన్స్ జాలి Oh, no. Kindness. కైండ్నెస్ Kindness. ఇంకా జాలిగా చూసింది Okay, wait. ఈ స్వీట్ చాలా బాగుంది. ఇది శృంగార రసం లాగానే ఉంది సరే హాస్య రసం ఈ స్వీట్ చాలా బాగుంది. సరే దొక్క ఏడుపు Okay. ఈ స్వీట్ చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది కోపం ఈ స్వీట్ చాలా బాగుంది చెప్తున్నా కదా. రౌద్రం హెవీ కోపం ఓకే తిన్నట్లు ఎప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నా పడుకొని తిని చెప్పలేదు ఫుల్ కోపం వెరీ యాంగ్రీ. ఈ స్వీట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. ఆడిషన్ లో పాస్ అయిపోయారా అన్న మీరు చెప్పనా? మన మూవీ అమ్మ ఎవరైనా ఆడిషన్ అడిగితే ఇదే. ఈ బిట్ ఈ బిడ్డ ఓకే పంపించి ఎడిట్ లో కట్ చేసి మొత్తం నీకే ఎత్తాయి అప్పుడు రిజెక్ట్ చేస్తారు ఎందుకులే వేసేసాడు బాగా వేసేసాడు సీరియస్లీ అన్న ఆల్మోస్ట్ 3 years బ్యాక్ మనం సరదాగా ఒక వీడియోలో కలుసుకున్నాము అండ్ ఈ రోజు నువ్వు ఒక మూవీ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రావడం సూపర్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ హైదరాబాదీ లాంగ్వేజ్ లో చాలా చేసింది అన్న ఈ అమ్మాయి అవునా నేను అప్పుడు आता तुम्हारे को మేము జబర్దస్త్ ఆతా. बैंगन की बोले नहीं कहीं भी నేను ఫస్ట్ చూసి జబర్దస్త్ में तो अभय अन्ना था అర్థం वो जबरदस्त नहीं ये अलग जबरदस्त. బేసిక్ ఫస్ట్ చూసి ఈ అమ్మాయి హిందీ ఏమో తెలుగు మాట్లాడదేమో అనుకున్నా తప్ప తెలుగు మాట్లాడుతుంది ఏం తెలుగు కూడా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అనుకున్నా లోకల్ అప్పటికి ఇప్పటికి నా తెలుగు ఇస్ లిటిల్ బెటర్ అనుకుంటున్నారా? కాదు సారీ తెలుగే బెటర్ నాట్ యూ బెటర్ అది చెప్పనా బాంబే స్వాతి హైదరాబాద్ అరే స్వాతి నో అరే తెలియలే నవీన్ గారు మన మూవీ గురించి మన ఆడియన్స్ తో మన డేర్ డెవిల్ సారీ డేవిల్స్ డేర్ డెవిల్స్ ఏంటయ్యా? చైర్ సినిమా మొత్తం చూసి నువ్వు కూడా డెవిల్ చైర్ ఓకే నిజంగా ఇదొద్దు అది అలా రియల్ చెప్పాలంటే డెవిల్ చైర్ ఎప్పుడు చూద్దామా కానీ మీరు మాట్లాడండి మాట్లాడుకో నీకే క్లోజ్ అయ్యి నేను ఉండాలి ఎప్పుడు అయిపోయింది అనేది ఈ విధంగా చాలా షార్ట్ టైంలో స్టార్ట్ అయింది నవంబర్లో స్టార్ట్ అయింది సినిమా డిసెంబర్ వరకు అయిపోయింది ఫాస్ట్గా ప్రొడక్షన్స్ అయిపోయింది వాళ్ళు ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు 21st ఫిబ్రవరి పర్ఫెక్ట్ 21st ఫిబ్రవరి రిలీజ్ అయింది ఈరోజు సో డైరెక్టర్ గంగాధర్ నడుస్తున్నాడు గంగాధర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు అంటే నాకు స్టోరీ నేను ఇల్లే ఇట్లా ఉంటుంది అని అన్నాడు సూపర్ అది అప్పుడైతే మంచి కాన్ఫిడెన్స్ ఉంది కొంచెం గంగాధర్ గారు అప్పుడు ఒక చిన్న మన మీద ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాడు డెమో చేశాడు డెమో చూసినప్పుడు అనిపించింది ఏదో సంథింగ్ ఉన్నాడని ఆ తర్వాత మా వెంకట దుగ్గిరెడ్డి గారు ఆయనకున్న సినిమా ప్యాషనెట్ తోటి ఇక్కడ మళ్ళీ వచ్చి చేశాడు చాలా హ్యాపీ చంద్రశేఖర్ గారు అలాగే సినిమా ప్రోడక్ట్ చూసిన తర్వాత ఇవాళ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది మేము తీసిన సినిమా అన్నట్టు అనిపించింది నిజంగా ఇంత బడ్జెట్లో ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని నిరూపించారు వీళ్ళందరూ కలిసి గంగాధర్ టీం అందరు కలిసి అండ్ అలాగే బాబీ గారు స్క్రీన్ ప్లే దీనికి ఎస్ సో సినిమాలో ఏదైతే ట్విస్ట్ ఉంటుందో అది డెఫినెట్గా చాలా మంచి ట్విస్ట్ అది సో బాబీ గారు అలాగే మన మ్యూజిక్ బిషేక్ అని చెప్పేసి చెన్నై అతను చాలా మంచి సాంగ్ అయితే మాకు బీభత్సంగా నచ్చేసింది విన్న ప్రతి ఒక్కరు కూడా సాంగ్ చాలా బాగుంది చాలా ఒకటే సాంగ్ చాలా క్యూట్ సాంగ్ అని అనిపించింది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా అవుట్పుట్ వస్తుందని చెప్పేసి సో నిజానికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ బిషేక్కి అండ్ డైరెక్టర్ గంగాధర్ అద్వైత
ప్రొడ్యూసర్స్ వెంకటరెడ్డి గారికి, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అండ్ అలాగే చంద్ర గారికి, బాబీ గారికి, చైతన్య అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రేష్మ. సో అందరు టీం అందరూ కలిసి చిన్న టైంలో, తక్కువ టైంలో మంచి అవుట్పుట్తో ఒక మంచి సినిమా తీసుకొచ్చారు. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా టేస్టీ తేజాకి వచ్చి మీ టైంని కేటాయించి మాతో కలిసి మంచి ఫుడ్ని ఆస్వాదించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు మరొకసారి ఇంకొక ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు మీతో టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఒకటి మా ఆడియన్స్కి అండ్ అభి అన్న, ఐ మీన్ మీరందరూ ఎప్పుడో చూస్తూ ఉన్నారు అండ్ చాలా విభిన్నమైన పాత్రలు అండ్ విభిన్నమైన స్కిట్లు చేసి మీ అందరితో మెప్పించుకున్నారు. అండ్ మా చేత కూడా డిఫరెంట్ అన్న తోలు బొమ్మలు కానీ, మిక్కీ మౌస్ కానీ, నవీన్ గారే ఎన్ని నెక్స్ట్ లెవెల్ ప్రయోగాత్మక స్కిట్లు చాలా చేశారు. అండ్ అలాంటి ప్రయోగాలు, దానికి మించిన ప్రయోగాలు సినిమా ఇండస్ట్రీలో కూడా చేద్దామని అన్న తన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేశారు ఇండస్ట్రీలో. అన్న మీలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలన్నా, ఎందుకు అంటే మీలాంటి వాళ్ళు సక్సెస్ అయితే మాలాంటి వాళ్ళు చాలా ఓపెన్గా చెబుతున్నామండి. చాలా కొత్త వాళ్ళు, కొత్త నీరు ఇండస్ట్రీకి రావాలంటే అన్న లాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి. అన్న లాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మళ్ళీ చెప్తున్న సక్సెస్ అయితే చాలా కొత్త నీరు హ్యాపీగా వచ్చింది. మనం కూడా అందరూ హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చు. పాత నీరుని కొత్తగా తయారు చేశాడు. అయితే నాది కొత్తదే, ఆయన పాతే. పాత నీరు కాలంలో పోతున్న నీరుని ఆయన అలా జరిపి గంగలో పంపించాడు. అంత సూపర్ అవి అన్న, రియల్లీ లవ్ యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న, ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను నా లైఫ్ లాంగ్ కూడా. ఈరోజు నేను అన్నం తింటున్నా, మా పిల్లలు చదువుతున్నా, అన్ని కారణాలు అన్న. లేదన్న, నువ్వు చాలా మంచి గుణం, నువ్వు బాగుండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఒక కోరిక ఉందన్న, మళ్ళీ మన దొంగల స్కిట్ చేయాలన్న ఒక్కసారి. నిజంగా నాది ఎప్పుడు చేసినా ఫ్రెష్గానే ఉంటుంది. మీరు మా దొంగల కింగ్, మేము కింద పనిచేసే దొంగలము, అది ఎంత బాగుంటుంది అంటే నేను ఒక్క స్కిట్ లో కూడా లేదు దాంట్లో. మన ఇద్దరం అయిదాము అన్న. నేను కింద చూస్తా ఉండేవాడిని ఆ స్కిట్. ఫస్ట్ టైం వెళ్ళింది సరే నేను లేను, ఓకే కంటిన్యూ, అదే కంటిన్యూ ట్రాక్ అని చెప్పి కింద కూర్చొని ప్రతిసారి చూస్తా ఉండేవాడిని. 4 చేసాం కదా, 4 చేసాం. సూపర్ హిట్ అసలు. ఓ నా మాలు నేర్చాలని అనుకున్నా, అందులో మధ్యలో పాట వచ్చి మిమిక్రీలు ఇవన్నీ మంచి గోల్డెన్ డేస్. వెళ్ళిపోయాడు పెద్ద అడిగో వెళ్ళిపోయాడు సీరియస్లీ. అండ్ మా అందరికి మాలాంటి వాళ్ళు చాలా మందికి అవకాశాలు ఇచ్చి మాకు నిజంగా ఒక కొత్త ఓపెన్గా మంచి బ్రతుకు తెరువు ఇచ్చావు. అంత మించి ఇంకేం లేదు. మేబీ నాకు ఒక్కొక్కసారి అనుకునేవాడిని, అభి అన్న ఆ రోజు అరే లేదు అబ్బాయి అయిపోయింది వెళ్ళిపో అంటే, సీరియస్గా మళ్ళీ చెప్తున్నా జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని, ట్రై చేసుకుంటూ ఉండేవాడిని, యూట్యూబ్ పెడదాము ఏదో ఒకటి చేద్దాం ఆలోచన కూడా ఉండేది కాదు. ఆ జాబు అది ఆ కంపెనీ అట్నే ఉండేది, కానీ ఆ కోరిక అంతే మిగిలిపోయేది. నా కోరిక నెరవేర్చి నాకంటూ ఒక లైఫ్లో ఒక మంచి రోడ్డు వేసేసి వరా నాయన అంటున్నాను, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా హ్యాపీగా. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇలాగ మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి. మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్లో నేను అందులో ఉన్నా లేకపోయినా ఇక్కడ ఈ ఫుడ్ వీడియో కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ ఇక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ నా తరపున, మా సబ్స్క్రైబర్స్ అందరి తరపున. అండ్ ఆ సబ్స్క్రైబర్స్ ఎవరో కాదు, మీరు ఇచ్చిన సబ్స్క్రైబర్లే. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు నాకు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మీకు ఈ మూవీ ద్వారా సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద సబ్స్క్రైబర్స్. మా టేస్టీ తేజ ఛానల్ని ఇంకా మంచి మైల్ స్టోన్స్ అచీవ్ అయ్యేలా చేయండి. అండ్ గోల్డ్ ప్లేట్ ఇలాంటి ఏమేమి ప్లేట్స్ సో అందరూ, ఎందుకంటే తింటూ ఫుడ్ వీడియోస్ చేయడం చాలా తక్కువ మంది చేస్తారు. అందులో మా తేజ చాలా ఎక్స్పీరియన్స్తో చాలా ఫన్నీగా చేస్తాడు. సినిమాలో ఉన్న పెద్ద యాక్టర్స్ అందరికి కూడా తేజ చేస్తున్న కామెడీ, తింటూ చేస్తున్న కామెడీ కానీ, ఆ ఓపెన్ హార్ట్గా మాట్లాడడం అందరికీ బాగా నచ్చింది. సో మీరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మా తేజ ఛానల్ని ఇంకా మంచి స్టేజ్. ఇంకొక 1 month లో 5 years అయితే ఛానల్. అవునా, వెరీ గుడ్. మనం యానివర్సరీ చేయాలి అయితే దానికి. 5 years అయితే 5 years లో 8,30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వెరీ నైస్. అండ్ సో హ్యాపీ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి మూవీతో వచ్చి మంచి మూవీ ప్రమోషన్తో కలుస్తాం, మూవీతో కలుస్తాను నేను. అండ్ ఈ రోజే మన డెవిల్స్ చైర్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసేసి ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్స్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, మీకు ఆల్ ద బెస్ట్. Thank you. Bye bye. Please watch in theaters. Thank you.